ఒక్కసారి ఊహించుకోండి, మీరు నడిచే ప్రతి అడుగు ఒక బల్బును వెలిగిస్తే, మీరు వేసే ప్రతి అడుగు ఒక ఫోన్‌ని ఛార్జ్ చేస్తే, లక్షలాది మంది జనం నడిచే రైల్వే స్టేషన్‌లు, ఎయిర్‌పోర్ట్‌లు, మాల్స్ వాటంతట అవే విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటే, ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో కథ కాదు. ఇది జపాన్ నిజం చేస్తున్న ఒక అద్భుతం. పెరిగిపోతున్న కరెంటు బిల్లు, కాలుష్యం, అణు విద్యుత్ ప్రమాదాలు ఈ సమస్యలతో ప్రపంచం కొట్టుమిట్టాడుతుంటే జపాన్ ఒక మైండ్ బ్లోయింగ్ సొల్యూషన్‌తో ముందుకొచ్చింది. వాళ్ళు మనుషుల అడుగులచే కరెంటుగా మారుస్తున్నారు. ఎలా అంటారా? ఫీజో ఎలక్ట్రిసిటీ అనే ఒక సింపుల్ టెక్నాలజీతో కొన్ని రకాల రాక్స్ మీద ఒత్తిడి కలిగించినప్పుడు అవి చిన్న మొత్తంలో విద్యుత్తుని ఉత్పత్తి చేస్తాయి. మన గ్యాస్ లైటర్ను నొక్కినప్పుడు వచ్చే స్పార్క్ వెనుకున్న సైన్స్ కూడా ఇదే. ఇప్పుడు జపాన్ ఈ టెక్నాలజీని ఉపయోగించి ప్రత్యేకమైన ఫ్లోర్ టైల్స్ ని తయారు చేసింది. రద్దీగా ఉండే టోక్యోలోని షుబియా, టోక్యో స్టేషన్ నేల మీద ఈ టైల్స్ ని అమర్చారు. ప్రతిరోజు లక్షలాది మంది ప్రజలు వాటి మీద నడిచి వెళ్తున్నప్పుడు ఆ ఒత్తిడి విద్యుత్తుగా మారుతుంది. ఆసక్తితో అక్కడ టికెట్ గేట్స్, డిస్ప్లే బోర్డ్స్ పనిచేస్తున్నాయి. ఇది ఒక సైలెంట్ రెవల్యూషన్. ఒక్కసారి ఆలోచించండి, ఈ టెక్నాలజీ మన దేశానికి వస్తే తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలు, ముంబై లాంటి నగరాల్లోని రైల్వే స్టేషన్లు వాటికి కావాల్సిన కరెంట్ను అవే ఉత్పత్తి చేసుకోగలవు. పవర్ కట్స్ ఉండవు, పొల్యూషన్ కూడా ఉండదు. మనం నడిచే నేలే మనకు శక్తినిస్తుంది. ఇది భవిష్యత్తు, మన అడుగుల కింద ఉన్న భవిష్యత్తు. మరి మీరేమనుకుంటున్నారు? ఇది మన దేశంలో సాధ్యమేనంటారా? మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్స్లో చెప్పండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.